మనం చూడబోయే బిట్ వచ్చేసి 3 ఎకర్స్ 3 ఎకరాల మా నీలగిరి తోట అండి. మనకు ఈ డాంబర్ రోడ్కు ఫేసింగ్తో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో జనగాం టు సిద్దిపేట హైవే అండి. నీలగిరి తోటకి 2 దారులు ఉంటాయి. ఇదేమో డాంబర్ రోడ్డు, ఇక్కడ నుండి ఆ చెట్టు వరకు ఫేసింగ్ ఉంటుంది. ఇక ఇది మళ్ళీ మట్టి రోడ్డు, 2 రోడ్డు ఉంటాయి దీనికి. ఇక మామిడి తోట ఇది అండి, అది నీలగిరి తోట. ఇది బాగుంటుంది బిట్టు. రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుందండి ల్యాండ్. మొత్తం నీలగిరి తోటనే, మొన్ననే రీసెంట్గా కోసిరు దీన్ని. మొత్తం డాంబర్ రోడ్ ఫేసింగే ఉంటుంది. మనకు ఇది రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మొత్తం ఇది స్క్వేర్ బిట్ అండి. వెనకాల కూడా కడీలు ఉంటాయి. ఆ టెక్స్చర్ కనిపిస్తున్నది చూడండి, అక్కడ వరకే ల్యాండ్. ఇట్లా రోడ్ ఫేసింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది ల్యాండ్కి. ఇది బచ్చన్నపేట మండలానికి కిందకి వస్తుందండి ల్యాండ్. దీంట్లో బోర్ గిట్లు ఏం లేదండి, మనం బోర్ వేసుకోవాలి ఒకటి. మనకు ఇక్కడ నుండి కొలన్పాక ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ యాదగిరిగుట్ట వచ్చేసి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఉప్పల్ వచ్చి 85 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి, 85 కిలోమీటర్కి వస్తుంది. మనకు ఇది రైతు దగ్గరనే ఉంది. ఎకరానికి వచ్చేసి 40 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే చెప్పలేమండి. మొత్తం ఇది తోట మొత్తం రోడ్ ఫేసింగే ఉంటుంది. ఒక 150 మీటర్ల రోడ్ ఫేసింగే ఉంటుందండి ల్యాండ్ మొత్తం. చుట్టూ కడీలు ఉంటాయి, బౌండరీస్ ఫిక్స్ ఉంటుంది. రైతు దగ్గరనే ఉంది ప్రస్తుతం. కూర్చుంటే మాత్రం చెప్పలేము రేటు. ఇది ఇక్కడ నుండి సిద్దిపేట హైవే మాత్రం 6 కిలోమీటర్, జనగాం సిద్దిపేట టు జనగాం హైవే మాత్రం 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. బిట్టు మాత్రం రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు, నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. బాగుంటుందండి బిట్టు. రైతు దగ్గరనే ఉంది. ఎకరానికి మాత్రం 40 లక్షలు చెప్తున్నాడు. కూర్చుంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ల్యాండ్ మొత్తం. ల్యాండ్ చూసుకున్నట్టయితే మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇటు పోతే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ వస్తుంది. ఇక్కడ నుండి ఆ రోడ్ వరకు మళ్ళీ మొత్తం రోడ్ ఫేసింగ్ ల్యాండ్. ఇది నీలగిరి తోట అండి. బాగుంటుంది బిట్టు.